ఎవడొస్తాడోదంట్రా, తాడో పేడో తేల్చుకుందాం. ఆడి మీద ఈగవాలితే తలకాయలు లేస్తాయి. ఇది ఇండైరెక్ట్ గా నార్త్ కొరియా అధ్యక్షుడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం. రష్యా మీద ఈగ వాలితే ఈగ వాలిన మీ తలలు తెగిపడతాయి అనే రకంగా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. రష్యా అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ కొరియా. అవును, కొద్ది రోజుల క్రితమే ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా ఇప్పుడు రష్యాకు అండగా ఉంటానంటూ రంగంలోకి దిగింది. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా స్వయంగా ఆ దేశ మీడియాని, ఇంకా చెప్పాలంటే అధికారిక మీడియాగా చెప్పుకుంటూ ఉంటారు. రష్యాకు అండగా రంగంలోకి దిగేందుకు నార్త్ కొరియా సిద్ధమైంది. రష్యాకు అండగా రంగంలోకి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దిగాడు. పుతిన్ విధి విధానాలు నిర్ణయాలకు బేషరతుగా మద్దతు ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు కిమ్. పుతిన్కు నా సపోర్టు శాశ్వతంగా ఉంటుందంటున్నాడు కిమ్. రష్యాతో స్నేహం తనకు అత్యంత విలువైందంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో కూడా అన్ని విధాలా పుతిన్కే నా సపోర్ట్ అంటున్నాడు ఆయన. రష్యా చమురు నౌకను సీజ్ చేసింది అమెరికా. క్షిపణి దాడితో ట్రంప్ను భయపెట్టే ప్రయత్నం. ఇక్కడ పుతిన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. కిమ్ ఎంట్రీతో ప్రపంచ దేశాల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైందా? మరి ముఖ్యంగా అమెరికాకు. ఎందుకంటే ఎవ్వడికి చెప్పడు, ఏం చేస్తాడో తెలీదు. సడన్ గా తను అనుకుందే చేసేస్తాడు, న్యూక్లియర్ టెస్ట్తో సైతం. ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం. మరి ముఖ్యంగా రష్యా విషయంలో, మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇటు రష్యా అలాగే నార్త్ కొరియా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఆ సంబంధాలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ బంధాలు ఇంకా బలపడుతున్నాయి. ఇప్పుడు ఒకటే అంటం జరుగుతోంది, కిమ్ జాంగ్ ఉన్ ఇటు వ్లాదిమిర్ పుతిన్కి మద్దతుగా కొద్దిసేపటి క్రితం ఆయన లెటర్ రాశాడు. ఇదే అంశాన్ని ధృవీకరిస్తోంది ఆ దేశ మీడియా KCNA. నార్త్ కొరియా స్టేట్ మీడియాగా చెప్పుకుంటుంటారు KCNA. ఏముంటుందంటే కనుక KCNA రిపోర్ట్ ప్రకారం ఇటు పుతిన్కి లేఖ రాశాడు కిమ్. పుతిన్ కూడా ఈ ఘటన తర్వాత లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. బట్ అందులో ఏ విషయాలు ఉన్నాయనేది బయటకు రాలేదు. బట్ ఆయనకి రిప్లైగా ఇటు కిమ్ జాంగ్ ఉన్ కూడా లేఖ రాశాడు. ఆ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించాడు. ఆ లేఖను మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. ఆ లెటర్కి సంబంధించి మాట్లాడుతున్న అంశం, మేము అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తాం, అన్కండిషనల్ రెస్పెక్ట్ ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలకి, మీరు తీసుకునే పాలసీలకి. నాకెప్పుడు నమ్మకం ఉంది మీరు మీ ప్రజల శ్రేయస్సు కోసమే ఆ నిర్ణయాలు తీసుకుంటారు అంటూ కూడా కిమ్ జాంగ్ ఉన్ ఆ లేఖలో ప్రస్తావించాడంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు చూడొచ్చు, కిమ్ జాంగ్ ఉన్ ఇటు పర్మనెంట్గా మీకు మద్దతు ఉంటుంది అంటూ కూడా, అంటే పూర్తి స్థాయిలో మీకు మద్దతు ఉంటుంది అంటూ కూడా పుతిన్ ఉద్దేశించి రాసిన లేఖగా చెప్పుకుంటున్నమాట. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ద చాయిస్ విల్ బి కాన్స్టెంట్ అండ్ పర్మనెంట్ అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. అంటే నిర్ణయం స్థిరమైంది, అలాగే పర్మనెంట్గా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ నేపథ్యంలోని ఐ హ్యావ్ కమ్ టు ఫీల్ వన్స్ అగైన్ ద ట్రూస్ cooperative relations between us, availing myself of the opportunity. I would like to emphasize that I regard the friendly relations with you as the most precious one అంటూ కూడా, and a pride అంటూ కూడా చెప్పుకొచ్చింది KCNA. ఇటు కిమ్ చెప్పాడంటూ కూడా. సో ఇంతకీ ఏంటది? మన మధ్య మన రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా స్థిరమైనవి అంటూ కూడా చెప్పుకొచ్చాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ రెండు దేశాలు, ఇటు నార్త్ కొరియా అలాగే అటు రష్యా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా స్థిరమైనవి, కీలకమైనవంటూ చెప్పుకొచ్చాడు. వాటిని ఎంఫసైజ్ చేస్తూ చెప్పుకొచ్చాడు ఏంటంటే కనుక రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఒకరి గౌరవానికి, ఇద్దరి గౌరవానికి, అంటే ఒకరి గౌరవానికి నిలుస్తున్న సందర్భం అంటూ కూడా కిమ్ రాసిన లేఖ అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతున్న ఆ లేఖను మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. రెస్పెక్టెడ్
కామ్రేడ్ కిమ్ జాంగ్ ఉన్ అంటూ కూడా ఆ లెటర్ని మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ కాన్వర్సేషన్ జరిగింది. మరీ ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఈ పరిణామం గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఒక్కసారి మనం బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేసి కొద్ది రోజులుగా ఇటు అమెరికా, రష్యా, వెనిజులా సెంట్రిక్గా మొదలైన ఈ గొడవ అక్కడి నుంచి పాకుతూనే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ క్యూబా గురించి మాట్లాడుతున్నాడు ట్రంప్, ఆ తర్వాత గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పుతిన్ గురించి మాట్లాడుతున్న సందర్భం. వెనిజులా సెంట్రిక్ అంటే వెనిజులా ల్యాండ్స్ నుంచి చమురు తీసుకువెళ్తోంది ఆ నౌక. అది రష్యా నౌక కాదు. రష్యా ఫ్లాగ్ ఉంది కానీ బట్ అది వెనిజులా నుంచి వెళ్తోంది. అది ఆల్రెడీ మేము సీజ్ చేయడం జరిగి గతంలోనే హెచ్చరించాము. కానీ దాన్ని పక్కదారి పట్టించి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం లేకపోతే దాన్ని ఆ వెషల్ని ఉపయోగించుకోవడం జరుగుతోంది. కాబట్టి మేము దాన్ని సీజ్ చేశాం అంటూ కూడా అమెరికా సమర్థించుకుంది. సో ఈ క్రమంలోనే రష్యా రియాక్ట్ అయింది. ఎలాగైనా ఆ వెసల్ని మేము కాపాడుకుంటాం, ఆ వాణిజ్య నౌకను మేము కాపాడుకుంటాం అంటూ సబ్మెరైన్స్ని పంపించింది. ఆ తర్వాత మిజైల్ టెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ గ్యాప్లోని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా రియాక్ట్ అవుతూ మాట్లాడుకొచ్చిన సందర్భం. ఇప్పుడు యుద్ధంలోకి కిమ్ జాంగ్ ఉన్ దిగడం అర్థం ఏంటి? ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య కూడా చారిత్రాత్మకమైన సంబంధం ఉంది. రష్యా కొరియా మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనవి. ఒక్కసారి ఆ సంబంధాలని అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుందనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు కొద్ది రోజులుగా అక్కడ మరి ముఖ్యంగా ఏం జరిగినా కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ ఉండేవి కాదు. కిమ్ జాంగ్ ఉన్ ఏది చేస్తే, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు రిలేషన్స్ స్టాండర్డ్గా ఉంటూనే ఉన్నాయి. ఇటు ఆయిల్ సప్లై నుంచి మొదలుపెట్టి డిఫెన్స్ విషయంలో కూడా, ఇటు ఉత్తర కొరియా రష్యాల మధ్య సంబంధాలు చరిత్రలో ఎప్పుడూ లెంతగా బలంగా ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా సైనిక కూటమి గురించి 2024లో రెండు దేశాలు కూడా ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయనేది వినిపించమాట. దీని ప్రకారం ఒక దేశం మీద దాడి జరిగితే ఇంకో దేశం తక్షణమే సైనిక సాయం అందించాలి. అంటే ఇప్పుడు నార్త్ కొరియా మీద దాడి జరిగింది అనుకోండి, వెంటనే పుతిన్ రియాక్ట్ అయ్యి నార్త్ కొరియా మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద దాడికి వెళ్ళిపోతాడు. అంటే కైండ్ ఆఫ్ నేటో కూటమి టైప్ ఇది. అట్ ద సేమ్ టైం సైనిక పరస్పర సహకారం. మీకు గుర్తుందా, ఏకంగా నార్త్ కొరియా 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపించింది ఒకనొక సందర్భంలో. తన ట్రైన్డ్ ఫోర్సెస్ని పంపించడం జరిగింది. అది కూడా గత కొద్ది రోజుల క్రితం, గత ఏడాదో ఆ ముందు. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 2026 జనవరిలో కిమ్ జాంగ్ ఉన్ రష్యాతో తమ బంధం అజేయమందంటూ ప్రకటించిన సందర్భం ఈ 4-5 రోజుల్లోనే. ఇక్కడ దక్షిణ కొరియా అంటే నార్త్ కొరియా రష్యాకి మధ్య, దక్షిణ కొరియా రష్యా అంటే సౌత్ కొరియా రష్యా, ఈ రెండింటి మధ్య వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుకుంటుంటారు. సో ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నార్త్ కొరియా ఒకటే అంటోంది, ఎందుకంటే న్యూక్లియర్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కదా. ఒకసారి బ్యాక్డ్రాప్కి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అమెరికాకి రష్యాకి మధ్య ఎందుకు ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే చమురు విషయంలో. వెనిజులా నుంచి ఒక చమురు నౌక వెళుతున్న ఆ నౌకని దాడి చేసింది అమెరికా. అఫ్కోర్స్ యూరోప్ నుంచి సాయం కూడా తీసుకుంది, నేటో కూటమికి సంబంధించి సాయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. యూరోప్ నుంచి సాయం తీసుకుని ఆ వెషల్ని ఆపేసింది, ఆ వెషల్ని సీజ్ చేస్తుంది. ఇక్కడ ట్రంప్ ఏమంటాడు, అమెరికా ఏమంటుంది, ఆ వెషల్ ఆ వాణిజ్య నౌక అనేది రష్యాకు చెందింది అని చెప్తున్నప్పటికీ గతంలో కూడా మేము వార్నింగ్ ఇచ్చున్నాము, అందుకే మేము సీజ్ చేశాము, ఆల్రెడీ కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ అప్లై అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళింది, ఏకంగా రష్యా మీదే దాడికి వెళ్ళే ప్రయత్నం చేయబోతుందా? ఈ మాటకు బలం చేకూర్చేలా ఇక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్టేట్మెంట్స్ కూడా బలం చేకూరుస్తున్నాయి. జెలెన్స్కీ ఏమంటాడు, గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ అమెరికా వెనిజులా అధ్యక్షుని ఎలా తీసుకువెళ్ళిపోయిందో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కూడా అలాగే తీసుకువెళ్ళిపోవాలి అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన స్టేట్మెంట్. అటువంటి సందర్భంలో ఒకవేళ అదే జరిగితే
అదే జరిగితే చూస్తూ ఊరుకుంటుందా నార్త్ కొరియా? ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య సైనిక ఒప్పందం ఉంది కదా, అందులో కిమ్ జాంగ్ ఉన్ ఎవరికి వినడు. అందులో అమెరికా అంటే అంత ఎత్తున పట్ల వేస్తూ ఉంటాడు. ఎందుకంటే నార్త్ కొరియా సౌత్ కొరియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో సౌత్ కొరియాకి మళ్ళీ అక్కడ సపోర్ట్ కదా. చైనాతో పాటు చైనా తైవాన్ మధ్య ఇష్యూలో తైవాన్కి అమెరికా సపోర్ట్ ఇస్తుంది. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఏమో సౌత్ కొరియాకి మళ్ళీ సపోర్ట్గా ఉంటుంది. యుక్రెయిన్కి రష్యా కనుక్కున్నప్పుడు యుక్రెయిన్కి మద్దతుగా ఉంటుంది. అంటే ఏ దేశంతో అగ్రరాజ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఏ దేశం అయితే అగ్రరాజ్యంగా కనిపిస్తూ ఉంటుందో వాళ్ళ ప్రత్యర్థి దేశానికి మద్దతుగా ఉండడం, మద్దతు మళ్ళీ పూర్తిగా మద్దతు ఉండదు. మళ్ళీ అక్కడ ఉండేది ఏంటంటే వాళ్ళకి అక్కడ అవసరం. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉంది, ఏం చేస్తోంది? పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుంది. భారత్ బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్కి దన్నుగా నిలుస్తోంది, పూర్తి స్థాయిలో కాకపోయినా అక్కడ. అలా ఎవరైతే కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో వాళ్ళకి శత్రు దేశంగా ఉన్న వాటికి మద్దతు ఇవ్వడం, తన బలాన్ని అక్కడ దాన్ని ఏమంటారు, ఆ బలాన్ని అక్కడ పెంపొందించడం. అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు పట్టుబడుతోంది? మళ్ళీ గ్రీన్లాండ్ అంశం తెర మీదకి వస్తే మళ్ళీ వేరే కథ అవుతుందంతా. కానీ ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకు ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? ఎందుకంటే రష్యా ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనేది నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. ఎందుకంటే రష్యా గత కొద్ది రోజుల క్రితం స్టేట్మెంట్ మీరు చూడొచ్చు. నేటోను కూడా ఉద్దేశించి అన్నాడు కదా ట్రంప్. ఏమంటాడు? నేటో కనుక ఎగ్జిస్టెన్స్లో ఉందంటే అది నా వల్ల మాత్రమే అంటున్నాడు. నేటో అంశాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? నేటో ఈరోజు బతుకుందంటే దాంట్లో అగ్రభాగం అమెరికాది. అండ్ నేను వచ్చిన తర్వాత నా ఫస్ట్ టర్మ్లో మరింత ఫండింగ్ ఇచ్చాను, నా సెకండ్ టర్మ్లో మరింత దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాను, బలోపేతం చేస్తున్నాను అని చెప్పి కామెంట్ చేశాడు. సో అక్కడి నుంచి మాట్లాడుకుంటే ఇంకేమంటున్నాడు? ఈరోజు రష్యా చైనా భయపడుతోందంటే నన్ను చూసే కదా. నేటో బలంగా ఉందంటే ఏమనుకుంటున్నారు? నేను ఆ బలాన్ని తీసుకొచ్చాను. ఈరోజు రష్యా చైనా చూసి భయపడుతుందంటే నా వల్లే. నేను లేకపోతే నేటోనే లేదు, నేను లేకపోతే ప్రపంచమే లేదు, నేను లేకపోతే పూర్తిగా ఎప్పుడూ అస్థిరం అయిపోయేది. ఈరోజు రష్యా చైనా భయపడుతోంది నా వల్ల ఏంటో కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి వెళ్తాడా అనేది వినిపించే మాట. ఎందుకు ఈ మాట వినిపిస్తుంది అనేది కూడా కారణం చెప్తా. పూర్తి స్థాయిలో యుద్ధానికి ఎందుకు సన్నద్ధం అవుతున్నాడు అనే మాట గురించి. గ్రీన్లాండ్ అనుకున్నాం కదా ఇందాకలా. గ్రీన్లాండ్ ఎందుకు కీలకం? రష్యా మీద ఫోకస్ చేయాలి. ఇటువైపు మోల్ ఉంటుంది రష్యా, మరి రష్యా మీద నిఘా ఉంచాలంటే ఎట్లా? అఫ్కోర్స్ గ్రీన్లాండ్లో ఇప్పటికీ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, అమెరికా స్థావరాలు ఉన్నాయి. కానీ అక్కడ కనుక తన ఫోర్సెస్ని దించగలిగితే అక్కడి నుంచి నిఘాను పూర్తి స్థాయిలో రష్యా మీద ఉంచవచ్చు. అలాంటప్పుడు రష్యా మీద ఏ క్షణాన్ని దాడి చేయొచ్చు. సో ఎప్పటికప్పుడు ఫోకస్గా ఉంచుతాయి. అందుకే గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ప్రకారం అక్కడ వాళ్ళకి ఏ $1,00,000 లేకపోతే ఏ $100 లక్షల ఏదో ఆ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ కావాల్సి ఉండింది. వచ్చిన తర్వాత అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మళ్ళీ ఒక్కొక్కరికి అంత అమౌంట్ ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేయించేస్తాడట ట్రంప్ అనే వ్యక్తి. ఎందుకు? అక్కడ వాళ్ళు ఖాళీ చేస్తే వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడి నుంచి రష్యా మీద ఒక కన్నేసి ఉంచవచ్చు, నిఘా వేసి ఉంచవచ్చు. ఇందులో ఈ దురుద్దేశం కూడా ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచేయచ్చు. ఖనిజ సంపదను పూర్తిగా తన హస్తగతం చేసుకోవచ్చు. బహుశా అతగాడిని పేరు పెట్రోల్ పంప్ అంటే బెటర్ ఏమో ఇక. ఎందుకంటే ఎక్కడ చూసినా చమురే కావాలి కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే రష్యా నుంచి చమురుకుంటున్నారు కాబట్టి సుంకాల మోతా అని చెప్పి మరి భారత్ మీద ఇప్పుడు పడ్డాడు కదా. సో రష్యాని ఏకాకిని చేయాలి. ఈరోజు ఏకాకి అనే పదం ఎందుకు వాడుతాడంటే వెనిజులాని చూడండి, ఈరోజు ఏకాకిని చేసేస్తాడు. వెనిజులాకి ఉన్న ఒక ఏకైక ఆధారం వాళ్ళ చమురు. దాని మీద శాంక్షన్స్ వేసి వెనిజులాని ఏకాకిని చేశాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు రష్యాని కూడా ఏకాకి చేయాలి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దాంట్లో చైనా ఉంది, దాంతోపాటు నార్త్ కొరియా మాట కూడా వినిపిస్తూ ఉంటుంది, భారత్ కూడా ఉంది, మిగిలిన దేశాలు. ఇప్పుడేంటి, ఎవరైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తాడు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాడు అన్నమాట. అందుకే ఇప్పుడు దీనికోసం ఒక యాక్ట్ ఉంది, ఏకంగా శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అని చెప్పి దాన్ని తీసుకొచ్చాడు. ఆ బిల్లుని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ బిల్లుపై వచ్చేవారు అమెరికాలో కాంగ్రెస్లో ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఆమోదం పొందింది అనుకుందాం, పొందితే టారిఫ్లు విధిస్తాడు ట్రంప్. అయితే రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ విషయం బయటకు చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున చర్చకి వెళ్తోంది. ఇది ట్రంప్ తీరుని అక్కడ ప్రస్ఫుటిస్తోంది అనే మాట వినిపిస్తుంది. భారతదేశం మీద ఏ స్థాయిలో విరుచుకు పడతాడనేది, ఇక్కడతో ఆగుతుంది అనేది. ఇక నార్త్ కొరియా గురించి మాట్లాడుకుంటే మళ్ళీ నార్త్ కొరియాకి అమెరికాకు ఎందుకు పడదు, దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడతో ఆగిపోయే ప్రమాదం కాదు ఇది, ముందు ముందు ఇంకా కొనసాగుతుంది. నార్త్ కొరియాకి అమెరికాకి వీళ్ళిద్దరి మధ్య వైరం ఎందుకు ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరి మధ్య వైరం అసలు ఎందుకు, ఎక్కడ, ఎలా మొదలైంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి ఆ విజువల్స్ చూడండి. నార్త్ కొరియాకి రష్యాకి మధ్య రిలేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక నార్త్ కొరియా అమెరికా మధ్య వైరం ఎందుకు అనే అంశం గురించి వస్తే ఇది ఇప్పటిది కాదు, ఏకంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ఉంది వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ. ఎక్కడి నుంచి? రెండో ప్రపంచ యుద్ధం నుంచి. ఈ కొరియాని డివిజన్ జరిగింది కదా, రెండో ప్రపంచ యుద్ధం వరకు కొరియా మొత్తం జపాన్లో ఉండేది. 1945లో జపాన్ ఓడిపోయిన తర్వాత కొరియాను రెండిటిగా దాన్ని చీల్చేశారు. ఆ ఉత్తర భాగం సోవియట్ యూనియన్, అంటే సోవియట్ యూనియన్ రష్యా గురించి మాట్లాడుకుంటే రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దాంతోపాటు దక్షిణ భాగం అమెరికా మద్దతుతో విభజన బారి పట్టింది. దీన్నే 38th ప్యారలల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి యుద్ధం జరిగింది, ప్రత్యక్ష వైరంగా మాట్లాడుకునేది ఇది. 1950 జూన్ 25న ఉత్తర కొరియా సైన్యం సోవియట్ ఆయుధాల సాయంతో 38వ ప్యారలల్ దాటి దక్షిణ కొరియాపై దాడి చేసింది. కొరియా మొత్తాన్ని కమ్యూనిస్ట్ పాలనలోకి తేవాలన్నది అక్కడ టార్గెట్ అని వినిపించే మాట. అయితే ఏం జరిగింది, ఇక్కడ అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవాలని చెప్పి అమెరికా వెంటనే రంగంలోకి దిగి దక్షిణ కొరియా మద్దతుగా నిలిచింది. ఇదే కదా మొదటి నుంచి జరిగేది. సో ఈ యుద్ధం దాదాపు 3 ఏళ్ల పాటు జరిగింది. దీంట్లో లక్షలాది మంది చనిపోయారు. 1953లో యుద్ధ విరమణ జరిగింది, కానీ శాంతి ఒప్పందం మాత్రం జరగలేదు. గుర్తుపెట్టుకుని శాంతి ఒప్పందం జరగలేదు. అమెరికా కావాల్సింది కూడా ఇది. అంటే రెండు దేశాలు టెక్నికల్గా ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్లే లెక్క. అంటే రెండు కూడా ఇప్పుడు యుద్ధంలో ఉన్నట్లే. సో ఇప్పుడు ఏం చేస్తాడు ట్రంప్ అనే వ్యక్తి? మీకు మొదటి నుంచి ఈ గ్యాంబ్లింగ్ అనేది చాలా జియోపాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ దేశంతో ఇంకో దేశం ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఆల్రెడీ శత్రు దేశంగా అక్కడ ఏదో ఒకటి కిలికి ఉంచుతాడు కదా, ఉన్నదాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు కదా, వాళ్ళతో యుద్ధాన్ని ప్రేరేపిస్తాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయి. ఈ రెండు కొట్టుకుంటున్నప్పుడు ఇక్కడలాగే ఉంటుంది. దీనికి సపోర్ట్ కూడా దేశాలేంటి? ఇరాన్ ఉంది ఇప్పుడు రష్యాకి సపోర్ట్గా, చైనా ఉంది, నార్త్ కొరియా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాడు, ఇప్పుడు చైనాలో తైవాన్ దగ్గర ఏదో ఒక హడావుడి సృష్టిస్తాడు. ఫర్ సపోజ్ టార్గెట్ చేయాలనుకుంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే చైనా ఇచ్చి కొడుతుంది కాబట్టి. నార్త్ కొరియా సౌత్ కొరియా ఏమైనా హడావుడి చేస్తే నార్త్ కొరియా ఏకంగా ఆడికి తిక్కడిగిందంటే న్యూక్లియర్ బాంబు వదిలేస్తాడు ఇంకా, కాబట్టి దాన్ని టచ్ చేయడు. రష్యా యుక్రెయిన్, సో ఇక్కడ ఎంగేజ్ చేసేస్తాడు, సో ఇక్కడ బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇరాన్ చాలా కీలకం వీళ్ళకి. సో ఇరాన్లో ఇప్పటికి ఆల్రెడీ బహుశా రేపో మాపో ఇక అక్కడ ఆ రెజ్యూమ్ పడిపోతుంది అనేది వినిపిస్తుంది. ప్రస్తుతం రెజ్యూమ్ పడిపోతుందన్న మాట వినిపిస్తోంది, దాదాపుగా జరుగుతున్న చర్చ. కాబట్టి అక్కడ ఇరాన్లో అస్థిరత అనేది కన్ఫామ్గా కనిపిస్తోంది. అక్కడ కనిపించడం ఏంటి, సాక్షాత్కరిస్తూ ఉంటే అక్కడ పరిస్థితి. దీని వెనకాల ఎవరి భాగస్వామ్యం ఉందో ప్రపంచానికి తెలుసు. సో ఇలా రష్యాతో ఎవరైతే జోడీ కడతారో, రష్యాకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని ముందుగా చీల్చేస్తుంది. అక్కడ దేశాలని ముక్కలు చేస్తుంది, డైరెక్ట్గా దాడి చేయదు. ఎందుకంటే డైరెక్ట్గా దాడి చేస్తే ప్రపంచాలన్నీ మళ్ళీ దాడికి దిగిపోతాయి. అక్కడికి తన ముష్కరముఖను పంపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. అంటే అక్కడ అల్లకల్లోలను సృష్టిస్తుంది, ఆ దేశంలో అల్లకల్లోలను సృష్టించి వాళ్ళకి తొత్తులుగా ఉండే వాడిని తీసుకొచ్చి అక్కడ ఆ దేశాన్ని పాలిస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.